హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? ఈ వీడియో వచ్చేసి అక్షితని సమ్మర్ క్యాంప్ లో అయితే జాయిన్ చేసినాను కదా. ఈ ఇయర్ స్కూల్ అయిపోయిన తర్వాత అయితే అక్షితని రామానంద్ తీర్థలో నేను సమ్మర్ క్యాంప్ అయితే వేసిన. వాళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట ప్రతి సంవత్సరము. అయితే ఈసారి అక్షితని అయితే వేసినాను. అక్షిత అన్ని నేర్చుకుంది ఈసారి. అందులో ఏమేమి నేర్చుకుంది అంటే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది, కరాటా నేర్చుకుంది, ఇంకా వేమన పద్యాలు నేర్చుకుంది, ఇంకా భగవద్గీత శ్లోకాలు ఇవన్నీ నేర్చుకుంది. సో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. అక్కడ స్కూల్లో ప్రోగ్రామ్ అయిందనమాట. లాస్ట్ అంతా ఒక 1 మంత్ ఉండదనమాట సమ్మర్ క్యాంప్ అయిపోయిన తర్వాత దానికైతే ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసారనమాట పిల్లలందరితోటి. ఆ రోజు ఏముందంటే మన తెలంగాణ అవతరణ దినోత్సవం ఉంది ఆ రోజు అనమాట. ఇప్పుడు June 2కి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో చూడడమే కాకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అట్లనే వీడియో ఎట్లా అనిపించిందో కూడా చెప్పండి. సమ్మర్ క్యాంప్ మొత్తం 1 మంత్ పిల్లలు ఏమేమైతే నేర్చుకున్నారో అవన్నీ అయితే మనకు ఆ ప్రోగ్రాంలో చూపిస్తారనమాట. ఇప్పుడు ఏదైతే ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారో సమ్మర్ క్యాంప్కి సంబంధించి దాంట్లో పిల్లలందరూ పర్ఫార్మెన్స్ అయితే చేస్తారనమాట. చాలా మంది చాలా బాగా చేసిర్రు. అన్ని వీడియోలు అయితే చూడొచ్చు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పిల్లల్ని అడ్రస్ చేస్తూ 2 నిమిషాలు మాట్లాడారు. హలో, గుడ్ మార్నింగ్. జై తెలంగాణ. జై తెలంగాణ. ఎందుకు జై తెలంగాణ? ఎందుకు? ఇవాళ కాంబినేషన్ డే. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అవతరణ అంటే కాంబినేషన్ డే. అదే రోజు నాడు 2014లో మనం ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేసినాం. ఇక్కడ 2014లో మనం భాస్కర్ రెడ్డి గారు చాలా మంచివారు ఉండే, మనకు బాగా హెల్ప్ చేస్తుండే, ఎప్పుడు కూడా ఉన్నారు, మనకు అడ్వైస్ చేస్తుంటారు. ఆయన వచ్చి 2014లో ఈ స్కూల్ స్టార్ట్ చేసినారు, జెండా ఎగరేసి. సో ఫార్మేషన్ డే నాడు పెట్టుకోవాలి అని ఇది మనం చేసుకుంటాం. సో మనం నర్సరీ నుంచి స్టార్ట్ చేసి ఉంటే ఇప్పుడు 7th క్లాస్కి వచ్చింది. ఈ సంవత్సరం నుంచి 8th, 9th, 10th కూడా. ఓకే, 10th క్లాస్ దాకా మనం చదువుకోవచ్చు ఇక్కడ. ఓకే, నర్సరీలో జాయిన్ అయితే 10th దాకా చదువుకోవాలి. 10th అయిపోగానే వెంటనే స్టడీ. యూఆర్ రెడీ టు స్టడీ. దట్ ఈస్ ద స్పిరిట్. ఓకే, మీ అందరికీ ఫార్మేషన్ డే సందర్భంగా శుభాకాంక్షలు. స్వామి రామానంద తీర్థ తరఫున, తర్వాత సోషల్ ఎకనామిక్ రీసెర్చ్ కమిటీ తరఫున కూడా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. పొద్దున్న నుంచి జెండాలు ఎగరేస్తున్నాం మనం. ఒకటైనా 6 నుంచి తిరుగుతున్నాను నేను. ఇప్పుడేమో మన పార్టీ ఆఫీస్కి పోయి ఇటు వచ్చిన. టీఆర్ఎస్ పార్టీ ఉంది కదా, పార్టీ ఆఫీస్కి పోయి అక్కడ కూడా మన యంగ్ డైనమిక్ ఉన్నారు కదా, మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జెండా ఎగరేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ గారని ఐపీఎస్ ఆఫీసర్. అమ్మ తెలుసా? రవికుమార్. ఇప్పుడు మన దగ్గరికి వచ్చే చీఫ్ గెస్ట్ ఏమో ప్రవీణ్ కుమార్ గారు. తను స్టూడెంట్స్ కోసం బాగా పనిచేసేవారు. అని మనుషులు చెప్పుకున్నాం. దీనికన్నా ముందు మనం ఎవరిని తెలుసుకోవాలి? అందరికన్నా గొప్ప వాళ్ళు ఎవరు? మనం ఎక్కడున్నాం ఇప్పుడు? స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం కదా మనం. స్వామి రామానంద తీర్థ ఎవరు? పేరు మీద ఈ ఇన్స్టిట్యూషన్లో మనం ఇవాళ సమ్మర్ క్యాంపు ఎంజాయ్ చేసుకుంటున్నాం. మీరందరూ స్కూల్ స్టూడెంట్సేనా? ఇక్కడ మీరందరూ స్కూల్ స్టూడెంట్సే కదా, బాగా ఎంజాయ్ చేసాను. నువ్వు కాదా? నువ్వు ఇప్పుడు జాయిన్ అయిపోతా, సరేనా? వద్దా? అరుణశ్రీ బాగాలేదు ప్రిన్సిపాల్ గారు. ఓకే, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. నేను ఎక్కడ ఇక్కడ తీసుకొస్తాను. ఓకే, వీల్ ప్లే నైస్లీ. ఓకే, మీ పేరేంటి చెప్పు? శరణ్య. వాక్షరణ్య కష్టమైన పాడండి. మోక్షజ్ఞ చాలా కష్టమైన పేరు పెట్టిండండి అమ్మ, కానీ చాలా ఇష్టంగా ఉంది, చాలా బాగుంది. నేను పేరు పిల్లలు ఇట్లనే మాట్లాడుతుంటారు, ఏమనుకోకండి. కొంచెం ఓపిక వాళ్ళతో మాట్లాడారే, వాడిని అటెండ్ చేయడమే. అందరూ ఒకరైతే మాటనే మాట్లాడి ఒకరు అట్లా మాట్లాడుతుంటారు. సో వీళ్ళందరినీ మనం అటెండ్ చేస్తుండడమే ప్రోగ్రామ్. అంటే ఇంకేం లేదు. వాళ్ళని సంతోషంగా ఉంటే
మంచి పిల్లలు సంతోషంగా ఉంటే మంచిగా పనికొచ్చే మంచి సిటిజన్స్ అవుతారు. ఐఎమ్ సో హ్యాపీ. లాస్ట్ బెంచ్లో కూర్చున్న పిల్లలందరూ పెద్దోళ్ళు అయిపోయారు. సమ్మర్ క్యాంప్లో కూర్చున్నారట తెలుసా. వాళ్ళు కూడా చూసారా, ఆ అన్నలు ఉన్నారు కదా, తెల్ల చొక్కాలు వేసుకున్నారు అన్నలు ఉన్నప్పుడు. కొంచెం రేజ్ యువర్ హ్యాండ్స్, దే విల్ బి ఇన్స్పైర్డ్ బై యు. వీళ్ళందరూ కూడా మీలాగానే ఇక్కడ సమ్మర్ క్యాంప్లో బొమ్మలు వేసుకున్నారట. ఆ పాట ఎడ్యుకేషన్లో మంచిగా పైకి రావాలని కోరుకుంటూ లెట్ us స్టార్ట్ విత్ ద కల్చరల్ ప్రోగ్రామ్స్. ముందుగా శ్లోకాస్ చెప్తారు జూనియర్స్. సరస్వతి సంధ్య, తేజస్, ఉర్విశ్రీ, లోహిత, రాజ్ఞ, జనార్దన్, జోష్నవి, సన్వేష్, హరిణ్య, శ్రియా. నమస్కారం. వందే సుమధర శోభిని సువాసిని సుమధుర భాసిని సుకథాంబరదం మాతరం వందే మాతరం. కోటి కోటి కంఠ కలకల నినాద కరలే కోటి కోటి పూజై రిత పూర్వం రామ తపోవనాది గమనం అజ్జామృగం కాంచనం వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్ర తరణం లంకాపురి దహనం పశ్చాద్రావణ కుంభకర్ణ హననం ఏతద్దే రామాయణం. థ్యాంక్ యూ ఆల్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. నేను ఒక భగవద్గీత శ్లోకం చెప్తాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామక పాండవశ్రేయ కిమకుర్వత సంజయ. థ్యాంక్ యూ. క్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామక పాండవశ్రేయ కిమకుర్వత సంజయ. Thank you, friends. Thank you all. థ్యాంక్ యూ సో మచ్ నాన్న.
ఇప్పుడు ఇది ఇంతవరకు చెప్పింది ఏక శ్లోక రామాయణం, భాగవతం, మహాభారతంలో ఉన్న శ్లోకాలు చెప్పిన వారు చాసియా, శ్రీనిధి, అక్షిత, యామిని, అశ్విని, ప్రియాంశి. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. లెట్ us move on to the next cultural event, dance program. ఇందులో చాసియా, శ్రీనిధి, అక్షిత, లోహిత, యామిని మరియు అశ్విని. కరాటే ఈవెంట్ కి పార్టిసిపేట్ చేసే పిల్లలందరూ అసెంబ్లీ అవ్వండమ్మా.
5. Speed 1, 2, 3, 4, 5. Again, 1, 2, 3, 4, 5. Speed 1, 2, 3, 4, 5. And 1. Speed 1, 2, 3, 4, 5. Stand forward. Double punches 1, 5, 6, and change. 1, 2, 3, 4, 5. Yeah. Come on. Yeah. Hey. 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 Ha. Ha. Oh. Yeah. Ha. Oh. Yeah. Ha. Hey. Ha. Ha. Hey. సో చూస్తారు కదా ఫ్రెండ్స్, అక్షితకి అయితే హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది. అట్లనే కరాటేలో కూడా వచ్చింది. అది వీడియో అయితే తీయలేదన్నమాట కరెక్ట్ అది వచ్చే టైంకి, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అక్షితకి అయితే హ్యాండ్ రైటింగ్లో సెకండ్ ప్రైజ్ అయితే వచ్చేసింది. వీడియో మిలిగింది కూడా మిస్ కాకుండా చూడండి. సో ఇదే ఫ్రెండ్స్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పాటలు అయితే పెట్టలేదు, ఎందుకంటే యూట్యూబ్లో సాంగ్స్ అప్లోడ్ చేస్తే కాపీ రైట్స్ వస్తాయి కాబట్టి నేను పాటలు అయితే అప్లోడ్ చేయకుండా మ్యూజిక్తో చేసినాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తిరగరాసి ఈ దేశాన్ని ప్రగతి పదం వైపు నడిపించిన భారతరత్న స్వర్గీయ కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి ఘనమైన నివాళి అర్పిస్తూ, అదేవిధంగా స్వామి రామానంద తీర్థ గారికి కూడా ఘనమైన నివాళి అర్పిస్తూ, మరి మా అందరి స్ఫూర్తి ప్రదాత, విద్యాదాత, అదేవిధంగా మరి గొప్ప పేరున్న రాజకీయ నాయకురాలు మా ఎమ్మెల్సీ శ్రీమతి వాణిదేవి గారికి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు.
ప్రిన్సిపల్ గారికి, ప్రసాద్ గారికి, ఉపాధ్యాయులందరికీ